ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు స్పూన్ థియరీ గురించి చూద్దాం. SWOON. ఈ థియరీ ఏం చెబుతుందంటే, మొట్టమొదటిగా స్పూన్ థియరీ అంటే ఏంటంటే, స్పూన్ అనగా అన్కాన్షియస్, అంటే స్పృహ కోల్పోవడము. అంటే ఇది ప్రస్తావనకి దాదాపు 18-19 శతాబ్దంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోలేదని, ఆయన కేవలం స్పృహ కోల్పోయారని, ఆయన తర్వాత సమాధి చేయబడగానే మరలా ఆయన లేచి బయటకు వచ్చారని ఇలా అనేక మంది నమ్ముతూ ఉంటారు. కానీ చూసినట్లయితే మరి దీన్ని పూర్తిగా బైబిల్ ఖండిస్తూ ఉంది. మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిందే చనిపోవడానికి, ఆయన దిగి వచ్చిందే సమస్త మానవాళి పాపాల నిమిత్తము. మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ప్రస్తావించబడింది 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చనిపోతారు అని. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ వేదన గురించి, మరణం గురించి రాయబడింది. దాంతోపాటుగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనం చూస్తాము. కాబట్టి నూతన నిబంధనకు వస్తే 4 సువార్తలు కూడా ఏకకంఠంతో చెబుతూ ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారని. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ముందుగానే చెబుతూ వచ్చారు, నేను హింసింపబడి చంపబడబోతున్నాను, 3వ దినమున లేస్తాను అని. తర్వాత అపోస్తులైనప్పటికీ, ఆయన శిష్యులందరూ అయినప్పటికీ ఏకకంఠంతో చెప్తా వచ్చారు, యేసు ప్రభు వారు చనిపోయారు, మరణించారని. అందులో చూసినట్లయితే పౌలు భక్తుడు ఇంకా ముందుకు వెళ్ళి ఎంతో స్పష్టంగా చెప్తాడు, లేఖనముల ప్రకారము ఆయన చనిపోయారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అని 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాల్లో ప్రస్తావిస్తాడు. కాబట్టి లేఖనాధారం చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు 100% చనిపోయారు, మన కోసమే చనిపోయారు. అలాగే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే బయట నుంచి కూడా దీనికి సరైన ఆధారాలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే 1986 సంవత్సరంలో ముద్రించబడిన జర్నల్, ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో లోతైన ఈ యొక్క దెబ్బలు తిన్నారు, అదేవిధంగా చూసినట్లయితే సిలువ వేయబడ్డారు. ఇలాంటి సమయంలో ఆయన బతికి ఉండుట అసాధ్యము. మీకు కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి. అది చాలా అథెంటికేటెడ్ రిసోర్స్. అంటే ప్రపంచం కేవలం క్రైస్తవులే కాదు, అన్యులు కూడా యాక్సెప్ట్ చేసిన ఒక జర్నల్ అది. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే మరి వారు కూడా ఎంతో స్పష్టంగా రుజువులతో సహా మరి చెప్పడం జరిగింది. అంత రక్తం కారిపోయిన తర్వాత ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక ముందే దాదాపు ఆయన శరీరం నుంచి 20-30% రక్తం అంతా పోవడం జరిగింది. ఆయన సిలువ వేసిన క్రమం కూడా ఎంతో బ్రూటల్గా ఉంటుంది, ఎంతో క్రూరంగా. కాబట్టి ఏ విధంగా, ఏ కోణంలో చూసినా బ్రతకడం అసాధ్యము అని వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బైబిల్లో చూసినా, బైబిల్ బయట చూసినా సరే, యేసు ప్రభువారు మరణించారు. అది నీ పాపాల నిమిత్తము, నా పాపాల నిమిత్తమే మరణించారు.